Welcome back to our Suman Guru Education YouTube channel. This is your Suman sir. Dear followers, ముందుగా ఈ వీడియో మీద క్లిక్ చేసిన ఫాలోవర్స్ అందరికీ కూడా నా స్పెషల్ థ్యాంక్స్ని తెలుపుకుంటున్నాను. ఇకపోతే సుత్తి లేకుండా డైరెక్ట్గా మనం విషయంలోకి వెళ్ళిపోదాం. ఎక్కడ కూడా సమయం అనేది ఒక్క సెకండ్ కూడా వృధా చేయొద్దు. ఇక వివరాల్లోకి వెళ్ళినట్టయితే మీరు ఏపీ మెగా డిఎస్సి 2025 తెలుగు సిలబస్ను కనుక మీరు గమనించినట్లయితే అందులో పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ యొక్క తెలుగు కంటెంట్ సిలబస్ను కనుక మీరు పరిశీలన చేసినట్లయితే ఏడవ యూనిట్ ఏముంటుందండి అంటే రాజులు, వారి సాహిత్య పోషణ మరియు సాంస్కృతిక వికాసం అనేది మీరు చూడొచ్చు. అయితే ఇందులో భాగంగా విజయనగర సామ్రాజ్యంలోని రాజులు, మరి విజయనగర సామ్రాజ్యంలో సంగమ వంశం, సాలువ వంశం, తులువ వంశం, అరవీటి వంశం, ఇలా ఏ వంశాలలో ఉన్నటువంటి రాజులు, వారి యొక్క సాహిత్య పోషణ, సాంస్కృతిక వికాసం అన్న అంశాలని గురించి మనం మాట్లాడుతున్నాం. వీటి గురించి మాట్లాడుతూ మనం చాలా దూరం వచ్చేసాం. ప్రస్తుతం మనం ధూర్జటి కవి దగ్గర ఉన్నాం. ఇదివరకే వీటి గురించి అంటే విజయనగర సామ్రాజ్యపు సాహిత్య పోషణ అనగానే సంగమ వంశం మొదలుకొని ప్రారంభం అవుతుంది. సంగమ వంశం నుంచి సాహిత్య పోషణ మొదలవుతుంది. అయినప్పటికీ కూడా శ్రీకృష్ణదేవరాయల యుగం ఏదైతే ఉంటుందో, ఈ తులువ వంశం ఎప్పుడైతే విజయనగర సామ్రాజ్యం చరిత్రలో ప్రారంభం అవుతుందో, ఈ తులువ వంశం ప్రారంభమైన తర్వాత శ్రీకృష్ణదేవరాయలు ఎప్పుడైతే తెర మీదకి వస్తాడో అక్కడి నుంచి శ్రీకృష్ణదేవరాయలు కాలం నుంచి మరి శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఉన్నటువంటి ఈ సాహిత్యంని ప్రబంధ యుగపు సాహిత్యము అని చెప్పి మన తెలుగు సాహిత్యంలో పేర్కోవడం అనేది జరుగుతుంది. అంతకుముందు ఉన్నటువంటి విజయనగర రాజులు సాహిత్యము అంటే వారు పోషించినటువంటి సాహిత్యం ఏదైతే ఉందో దాన్ని మనం ప్రబంధ యుగము అని చెప్పి పేర్కొనలేము. సంగమ వంశం, సాలువ వంశం ఈ కాలంలో ఉన్నటువంటి సాహిత్యంని మనం ప్రబంధ యుగము అని చెప్పుకోలేము. కానీ శ్రీకృష్ణదేవరాయల యొక్క కాలంని మనం తెలుగు సాహిత్యంలో ప్రబంధ యుగం అని చెప్పి పేర్కొంటాం. అయితే ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఇక వివరాల్లోకి మనం వెళ్ళినట్టయితే కనుక ఇక్కడ ప్రబంధ యుగము అంటే ఇప్పుడు మనము ఏం మాట్లాడుతున్నాం? ఏపీ మెగా డిఎస్సి పీజీటీ సిలబస్ గురించి మాట్లాడుతున్నాం. కానీ ఇది నాట్ ఓన్లీ పీజీటీ అండి, టీజీటీ వారికి కూడా ప్రాచీన తెలుగు సాహిత్య చరిత్ర అన్న అంశంలో భాగంగా ఈ టాపిక్ అనేది ఉపయోగపడుతుంది. స్కూల్ అసిస్టెంట్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి తెలుగు అభ్యర్థులకి కూడా ఈ కంటెంట్ అనేది ప్రాచీన తెలుగు సాహిత్య చరిత్ర అన్న అంశంలో ఉపయోగపడుతుంది. అలాగే దాని తర్వాత మీరు యూజీసీ ఎన్టీఏ నెట్కి వెళ్ళిన, అలాగే ఏపీ సెట్, తెలంగాణ సెట్, జేఆర్ఎఫ్, ఇంకా ఆర్సెట్, జేఎల్స్, డిఎల్స్, ఇలా ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ తెలుగు కంటెంట్తో మనం ఫేస్ చేసినట్టుగైతే ఇక్కడ ఈ కంటెంట్ అనేది మీకు ఉపయోగపడుతుంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల యొక్క అభ్యర్థులకి కూడా మీకు డిఎస్సి అవ్వచ్చు, ఎనీ ఎగ్జామ్ రెండు రాష్ట్రాల వరకు కూడా ఉపయోగపడుతుంది. ఓకే, ఇది ఏపీ మెగా డిఎస్సికి సంబంధించినటువంటి కంటెంట్ అయినప్పటికీ కూడా తెలంగాణ అభ్యర్థులు ప్లస్ ఇంకా ఇతరత్ర పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నటువంటి తెలుగు ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఈ వీడియోని చూస్తే ప్రయోజనం ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్ళినట్టయితే ఈ ప్రబంధ యుగంలో మనం ధూర్జటి కవి గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధూర్జటి కవి, మొదటగా ధూర్జటి కవి యొక్క కాలం మనం పరిశీలన చేద్దాం. ధూర్జటి కవి గారి కాలం ఏదండి మాస్టారు? ధూర్జటి కవి 16వ శతాబ్దానికి చెందినటువంటి కవి. 16వ శతాబ్దం.
ఓకే, దూర్జటి కవి యొక్క కాలం ఏదండి 16వ శతాబ్దం. ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే మాస్టారు క్రీస్తు శకం 1500 నుంచి 1530 సో ఈ ప్రాంతానికి చెందినవాడు. అంటే ఇదేంటి మాస్టారు, ఒక 30 సంవత్సరాలే మీరు ఇక్కడ ఇచ్చారు అని చెప్పి మీరు అనుకోవచ్చు. అంటే అప్రాక్సిమేట్లీ 1500 నుంచి 1530 ఆ ప్రాంతానికి చెందినవాడు అని చెప్పి అర్థం అది. ఇకపోతే దూర్జటి నివాసం, దూర్జటి కవి గారి నివాసము ఏది మాస్టారు అన్నది పరిశీలన చేస్తే ఈయన వెంకటగిరి సంస్థానంలో జన్మించి శ్రీకాళహస్తిలో స్థిరపడ్డారు. వెంకటగిరి సంస్థానంలో జన్మించి శ్రీకాళహస్తిలో ఈయన నివాసం ఉన్నట్లు మన సాహితీకారులు పేర్కొంటున్నారు. ఇకపోతే మనకు తెలుసు మాస్టారు, దూర్జటి గారి ఆస్థానము మనందరికీ తెలుసు శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానంలో అష్టదిగ్గజ కవుల్లో ఉన్నటువంటి ఏకైక శివకవి. శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానంలో అష్టదిగ్గజ కవుల్లో ఏకైక శివకవి. సో శివకవి అని చెప్పి అన్నాం కాబట్టి దూర్జటి శివభక్తుడు అని ప్రత్యేకంగా మనము చెప్పాల్సిన పని లేదు. ఇకపోతే దూర్జటి గారి తల్లిదండ్రులు ఎవరు మాస్టారు? దూర్జటి గారి తల్లిదండ్రుల మీద బిట్టొస్తే మనము మరి ఈజీగా గుర్తుంచుకోవాలి కదా. దూర్జటి గారి తల్లిదండ్రులు ఎవరు? మరి ఈ విషయం మీద బిట్టొస్తే కనుక దూర్జటి గారి తల్లిదండ్రులు సింగమ నారాయణులు. దూర్జటి గారి తల్లిదండ్రులు ఎవరు మాస్టారు? దూర్జటి గారి తల్లిదండ్రులు సింగమ నారాయణులు. మరి దూర్జటి గారి గురువు ఎవరు? దూర్జటి గారి గురువు మహదేశి సార్వభౌముడు. దూర్జటి గారి గురువు మహదేశి సార్వభౌముడు. దూర్జటి గారి గురువు ఎవరు మాస్టారు? మహదేశి సార్వభౌముడు. ఇకపోతే దూర్జటి గారి కృతులు ఏవి మాస్టారు? కృతులు అంటే రచనలు మనకు తెలుసు. ఇకపోతే దూర్జటి గారు రచించినటువంటి రచనలు లేదా కృతులు ఏవి మాస్టారు అంటే దూర్జటి గారు 2 కృతులని రచించారు. అందులో మొదటి కృతి శ్రీకాళహస్తీశ్వర శతకము. శ్రీకాళహస్తీశ్వర శతకము. సెకండ్ వన్ శ్రీకాళహస్తి మహాత్మ్యము. శ్రీకాళహస్తి మహాత్మ్యము. ఇలా 2 రచనలు చేశారు మాస్టారు. దూర్జటి గారు 2 కృతులు చేశారు. ఒకటి శ్రీకాళహస్తీశ్వర శతకము, 2 శ్రీకాళహస్తి మహాత్మ్యము. మాస్టారు మీకు అందరికీ తెలుసు శ్రీకాళహస్తి ఈ పదాల్లోని అర్థాలేంటి? శ్రీ అనగా మీకు తెలుసు మాస్టారు సాలెపురుగు. కాలము అంటే సర్పము. హస్తి అంటే హస్తమును కలిగినది, తొండమును కలిగినది, ఏనుగు.
ఏనుగు. శ్రీకాళహస్తి. శ్రీకాళహస్తి అన్న పదంలో శ్రీ అంటే సాలిపురుగు, కాలము అంటే సర్పము, హస్తి అంటే ఏనుగు కదండి. ఇవే మనకి తెలుసు. సరే, ఇప్పుడు మన కంటెంట్లోకి వెళ్దాం. మరి శ్రీకాళహస్తీశ్వర శతకము, శ్రీకాళహస్తి మహాత్మ్యము ఈ రెండింటిని కూడా దూర్జటి గారు ఎవరికి అంకితం చేశారు మాస్టారు? ఎవరికి అంకితం చేశారంటే ఈయన పరమేశ్వరుడికి అంకితం చేశాడు. పరమేశ్వరుడు. పరమేశ్వరుడికి ఇతడు శివభక్తుడు కదా. దూర్జటి అష్టదిగ్గజ కవుల్లో శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానమునందరి అష్టదిగ్గజ కవుల్లో ఏకైక శివభక్తుడు శైవకవి దూర్జటి గారు కదా. దూర్జటి గారు శివభక్తుడు కదా. కాబట్టి ఇతడు తన రెండు రచనల్ని కూడా, ఈ రెండు రచనలు ఏవైతే ఉన్నాయో ఈ రెండింటిని కూడా పరమేశ్వరుడికే అంకితం చేశాడు. మరి దూర్జటి కవికి ఉన్నటువంటి బిరుదు ఏమిటి మాస్టారు? మీరు తమ్మునైల్లో చూసే ఉంటారు. దూర్జటి కవికి ఉన్నటువంటి బిరుదు సాహిత్య శ్రీవర. సాహిత్య శ్రీవర. సాహిత్య శ్రీవర అనేది దూర్జటి కవి యొక్క బిరుదు మాస్టారు. మరి ఈయన సంసార సుఖాలని అన్నిటిని కూడా అనుభవించిన తర్వాత, సంసార సుఖాలని వీటన్నిటినీ అనుభవించిన తర్వాత సంసార సుఖాల పట్ల విరక్తి చెందిన పిదప ఈయన యోగిగా మారిపోయారు మాస్టారు. ఈయన యోగిగా మారిపోవడం అనేది జరుగుతుంది. ఇది మాస్టారు. ఇకపోతే దూర్జటి గారి కవిత్వ శైలి ఎటువంటిది మాస్టారు? మీకు అందరికీ తెలుసు, మరొకసారి నేను గుర్తు చేస్తున్నా. దూర్జటి గారి కవిత్వ శైలి అతులిత మాధురీ మహిమ కలిగినది. అతులిత మాధురీ మహిమ. అతులిత మాధురీ మహిమ కలిగినది దూర్జటి గారి కవిత్వం అని. అది స్తుతమతి అయిన ఆంధ్రకవి దూర్జటి పలుకుల కేల కలిగినో అతులిత మాధురీ మహిమ అని శ్రీకృష్ణదేవరాయల వారు దూర్జటి కవిత్వంని కొనియాడినట్లు సాక్షాత్తు దూర్జటి గారి మనుమడు అయినటువంటి వెంకటార్యుడు లేదా వెంకటార్యుడినే కుమార దూర్జటి అని కూడా అంటారు. కుమార దూర్జటి. కృష్ణరాయ విజయం అన్న గ్రంథమున పేర్కోవడం జరిగింది. స్తుతమతి అయిన ఆంధ్రకవి దూర్జటి పలుకుల కేల కలిగినో అతులిత మాధురీ మహిమ అని శ్రీకృష్ణదేవరాయలు దూర్జటి గారి కవిత్వంని కొనియాడినట్లు. మరి చెప్పినవారు ఎవరు? ఈ విధంగా మనకి చెప్పినవారు ఎవరు అంటే దూర్జటి గారి మనుమడు. ఎవరు దూర్జటి గారి మనుమడు? ఎవరు? వెంకటార్యుడు. ఇతడినే కుమార దూర్జటి అని కూడా అంటారు. ఏ గ్రంథంలో చెప్పాడు అంటే కృష్ణరాయ విజయము అన్న గ్రంథంలో చెప్పాడు. ఇక్కడ మీకు బిట్టు రావచ్చు, కృష్ణరాయ విజయము అన్న గ్రంథకర్త ఎవరు అని బిట్టు వస్తే కుమార దూర్జటి అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. కుమార దూర్జటి లేదా వెంకటార్యుడు. ఇతడు దూర్జటి యొక్క మనుమడు. క్లియర్? ఇకపోతే మరి దూర్జటి కవిత్వమునందరి కవిత్వ గుణము దూర్జటి
కవిత్వ గుణం మీద ఒకవేళ బిట్టు వస్తే, దూర్జటి కవిత్వ గుణం మీద కనుక బిట్టు వస్తే ఓజో గుణం, ఓజో గుణం, ఓజో గుణం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. దూర్జటి గారి కవిత్వం నందరి గుణం ఎటువంటిది అనే బిట్టు వస్తే ఓజో గుణం అని చెప్పి మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది. మరి ఇకపోతే శ్రీకాళహస్తీశ్వర శతకము గురించి చూద్దాం. శ్రీకాళహస్తీశ్వర శతకము. సంసారముని దుఃఖవాసానందంబు అని పేర్కొన్నవారు క్రింది వారులు ఎవరు అని బిట్టు వస్తే దూర్జటి అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఎందులో పేర్కొన్నాడు? శ్రీకాళహస్తీశ్వర శతకమునందు సంసారం గురించి దూర్జటి ఈ విధంగా పేర్కోవడం జరిగింది. మరి దూర్జటి గారు ఇక్కడ దూర్జటి గారి శ్రీకాళహస్తీశ్వర శతకము అనేది ఇది ఒక గొప్ప నీతి వైరాగ్య శతకము. గొప్ప నీతి వైరాగ్య శతకము. శ్రీకాళహస్తీశ్వర శతకం అనేది ఒక గొప్ప నీతి వైరాగ్య శతకము అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. క్రింది వాటిలో ఒక గొప్ప నీతి వైరాగ్య శతకము ఏది గుర్తించండి అని బిట్టు వస్తే శ్రీకాళహస్తీశ్వర శతకము అని జవాబుని గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే శేషాద్రి రమణ కవులు, శేషాద్రి రమణ కవులు, శేషాద్రి రమణ కవులు, శేషాద్రి రమణ కవులు ఏమని పేర్కొన్నారంటే, శేషాద్రి రమణ కవులు ప్రకారము శ్రీకాళహస్తీశ్వర శతకము అనేది దూర్జటి గారి వార్ధక్య రచన, వార్ధక్యపు రచన అని పేర్కొన్నారు. అంటే చివరి రోజుల్లో దూర్జటి గారు తన యొక్క చివరి రోజుల్లో రాసినటువంటి రచన. వార్ధక్యము అంటే చివరి రోజులు, మరణానికి దగ్గరగా ఉన్నప్పుడు కాలంని వార్ధక్యము అని చెప్పి అంటారు. ఈ విధంగా శ్రీకాళహస్తీశ్వర శతకం అనేటటువంటి ఈ శతకముని దూర్జటి గారు వార్ధక్యపు కాలంలో రచించారు అని పేర్కొన్నవారు ఎవరండి? శేషాద్రి రమణ కవులు గారు పేర్కోవడం జరిగింది. ఇకపోతే ఈ శతకంలోనే దూర్జటి గారు ఒక పద్యంని రచించారు. ఆ పద్యం చాలా ప్రఖ్యాతిగాంచింది. కొడుకులు బుట్టరటంచు నేర్తురు అవివేకులు జీవన భ్రాంతులై అని చెప్పి ఈ పద్యముని, ఎంత గొప్ప పద్యముని దూర్జటి గారు శ్రీకాళహస్తీశ్వర శతకమునందు రచించారు. కొడుకులు పుట్టరటంచు నేర్తురు అవివేకులు జీవన భ్రాంతులై, అంటే వారి యొక్క జీవితంలో భ్రాంతికి గురయ్యి కొడుకులు పుట్టడం లేదు అని చెప్పి చాలామంది ఏడుస్తూ ఉంటారు. కొడుకులు పుట్టడం వల్ల లాభం ఏమిటి అని చెప్పి ఒక పద్యంని శ్రీకాళహస్తీశ్వర శతకంలో దూర్జటి గారు రచిస్తారు. ఇకపోతే రాజులు మత్తులు వారి సేవ నరకప్రాయంబు. రాజులు మత్తులు, రాజులు మత్తుల్ వారి సేవ నరకప్రాయంబు. రాజులకి మత్తు ఎక్కువ, వారికి సేవ చేయడం అనేది ఒక నరకము అని చెప్పి రాజాశ్రయమునందు ఉంటూ ఈ విధంగా పలకడం అనేది సామాన్యమైన విషయం కాదు. రాజుల మత్తులు వారి సేవ నరకప్రాయంబు అని పలికిన కవి క్రింది వారులు ఎవరు అని బిట్టు వస్తే దూర్జటి అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే ఇదొక బిట్టు. కవిత్వంబు నాదు జిహ్వకు
కవిత్వంబు నాదు జిహ్వకు నైసర్గిక కృత్యం కవిత్వంబు నాదు జిహ్వకు నైసర్గిక కృత్యం అని పలికిన వారు క్రింది వారులు ఎవరు అని బిట్టు వస్తే ధూర్జటి అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. కవిత్వంబు నాదు జిహ్వకు నైసర్గిక కృత్యం అని పేర్కొన్నవారు ఎవరయ్యా, ఎవరు మాస్టారు అని బిట్టు వస్తే ధూర్జటి అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే రాజాశ్రయమునందు ఉండి శ్రీకృష్ణదేవరాయల యొక్క ఆస్థానంలో ఉంటూ అందరు కవులు కూడా రాజులకి వారి యొక్క కృతులని అంకితం చేశారు. కానీ రాజాశ్రయమునందు ఉండి కూడా రాజుకి లేదా నరులకి తన కృతులను అంకితం చెయ్యని ఏకైక కవి ధూర్జటి అన్న విషయం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే శ్రీకాళహస్తీశ్వర శతకం గురించి మనం తెలుసుకున్నాం కదా. మరి శ్రీకాళహస్తి మహాత్మ్యము అన్న ప్రబంధం గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది శ్రీకాళహస్తి మహాత్మ్యము అన్న ప్రబంధం గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఇకపోతే ధూర్జటి గారి శ్రీకాళహస్తి మహాత్మ్యము దీని గురించి ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం అనేది ఒక క్షేత్ర మహాత్మ్యమును తెలిపేటటువంటి ప్రబంధము. క్షేత్ర మహాత్మ్యం, క్షేత్ర మహాత్మ్యం ఒక క్షేత్ర మహాత్మ్యంని తెలిపేటటువంటి ప్రబంధము శ్రీకాళహస్తి మహాత్మ్యము. ఇది ఒక బిట్టు. క్రింది వాటిలో క్షేత్ర మహాత్మ్యముని తెలిపేటటువంటి ప్రబంధము ఏది? జవాబు శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యము. శ్రీకాళహస్తి మహాత్మ్యము. ఇందులోని ఆశ్వాసముల సంఖ్య, శ్రీకాళహస్తి మహాత్మ్యము అన్న ప్రబంధములోని ఆశ్వాసముల సంఖ్య మీద బిట్టొస్తే ఇందులో 4 ఆశ్వాసములు ఉన్నాయి. ఆశ్వాసముల సంఖ్య 4. మరి దీనికి మూల గ్రంథము స్కాంద పురాణము. స్కాంద పురాణం, స్కాంద పురాణంలోని షడధ్యాయి కథ, స్కాంద పురాణంలోని షడధ్యాయి కథ అనేది దీనికి శ్రీకాళహస్తి మహాత్మ్యముకు మూలం. ఈ ప్రబంధానికి మూలం స్కాంద పురాణంలోని షడధ్యాయి కథ అనేది దీనికి మూలం. ఇందులోని ప్రధాన రసం, మరి శ్రీకాళహస్తి మహాత్మ్యము అన్న ఈ ప్రబంధంలో ఉన్నటువంటి ప్రధాన రసం మీద బిట్టడిగితే శాంతము అని రాస్తారు. శాంతరసం. ఇందులోని ప్రధాన రసము శాంతము. మరి అంగిరసములు, అంగిరసములు వీరత్వము మరియు శృంగారము. శ్రీకాళహస్తి మహాత్మ్యము అన్నటువంటి ఏ ప్రబంధంలో, ధూర్జటి రచించినటువంటి ఏ ప్రబంధంలో ప్రధాన రసం ఏదయ్యా అని బిట్టడిగితే శాంతము అని రాస్తారు. మరి అంగిరసముల గురించి బిట్టడిగితే వీరత్వము మరియు శృంగారము అనే బిట్టుని గుర్తించాల్సి ఉంటుంది. మరి ఇందులోని వేశ్యపాత్ర, వేశ్యపాత్ర శ్రీకాళహస్తి మహాత్మ్యము అన్న గ్రంథములోని వేశ్యపాత్ర పేరు గుర్తుపెట్టుకోండి. మాణిక్యవల్లి. 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 జవాబు ఏంటండి? మాణిక్యవల్లి. బిట్టు మనకు రావచ్చు. మాణిక్యవల్లి అన్న వేశ్యపాత్ర ఉన్నటువంటి గ్రంథము క్రింది వాటిలో ఏది అని బిట్టు వస్తే శ్రీకాళహస్తి మహాత్మ్యము అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. మరి ఈ శ్రీకాళహస్తి మహాత్మ్యము అన్నటువంటి ఈ గ్రంథంలోని
బ్రాహ్మణుని పాత్ర. ఇందులో ఒక బ్రాహ్మణుడు ఉంటాడు. ఆ బ్రాహ్మణుడి పేరు హరిద్విజుడు. హరిద్విజుడు. ఇందులోని బ్రాహ్మణుడు యొక్క పాత్ర పేరు హరిద్విజుడు. గుర్తుపెట్టుకోండి, హరిద్విజుడు. మరి ఇతర పాత్రలు కొన్ని ఉన్నాయి, చూద్దాం. ఇక్కడ వశిష్ఠ మహర్షి పాత్ర ఉంటుంది. శ్రీకాళహస్తి మహాత్మ్యం అన్నటువంటి ఈ ప్రబంధంలో వశిష్ఠ మహర్షి పాత్ర ఉంటుంది. అజుడు అన్న బ్రహ్మ పాత్ర ఇందులో చూడొచ్చు. ఇందులో మనం ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, శ్రీకాళహస్తి అంటే శ్రీ అంటే సాలిపురుగు, కాలము అంటే పాము, హస్తి అంటే ఏనుగు అని చెప్పుకున్నాం. అయితే ఇందులో సాలిపురుగు పేరు లూత, సాలిపురుగు పేరు లూత, పాము పేరు వాతము, ఏనుగు పేరు సామజము. గుర్తుపెట్టుకోండి, లూత, వాతశనము, లూత, వాతశనము, సామజము. ఇకపోతే ఆటవికుడు, తిన్నడు అన్నటువంటి ఆటవికుడు, తిన్నడు అనేటటువంటి ఆటవికుడు గురించి ఇందులో ఉంటుంది. ఇదొక పాత్ర. ఇంతకుముందు మనం చెప్పుకున్నాము, బ్రాహ్మణుడు హరిద్విజుడు. హరిద్విజుడు అనేటటువంటి బ్రాహ్మణుడు. అలాగే నత్కీరుడు అనే కవి, రాజీవాక్షుడు, రాజీవాక్షులు వీరెవరు? వేశ్యపుత్రులు. మాణిక్యాంబ, మాణిక్యవల్లి అనేటటువంటి వేశ్యపుత్రులు రాజీవాక్షులు. అలాగే యథావాదిపుడు అన్నటువంటి ఈ 10 పాత్రలు శ్రీకాళహస్తి మహాత్మ్యము అన్న ప్రబంధంలోనివి. ఈ 10 పాత్రల పేర్లు గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఇక్కడ శ్రీకాళహస్తి ఇది ఏ జిల్లాలో ఉంది? శ్రీకాళహస్తి అన్నటువంటి పుణ్యక్షేత్రం ఉన్న జిల్లా ఏది అని బిట్టడిగితే చిత్తూరు. శ్రీకాళహస్తి అన్నటువంటి ఈ పుణ్యక్షేత్రం ఉన్నటువంటి జిల్లా చిత్తూరు. మరి ఇది ఏ నదీ తీరాన ఉంది? శ్రీకాళహస్తి అన్నటువంటి ఈ క్షేత్రము, ఈ పుణ్యక్షేత్రం ఏ నదీ తీరాన ఉన్నది? జవాబు సువర్ణముఖి. సువర్ణముఖి నదీ తీరాన ఉన్నది. సువర్ణముఖి అనేటటువంటి నదీ తీరాన శ్రీకాళహస్తి అన్నటువంటి పుణ్యక్షేత్రం ఉంది. మరి ఇక్కడ దైవము జ్ఞానప్రసూనాంబ. జ్ఞానప్రసూనాంబ అన్నటువంటి శక్తిపీఠం అనేది ఉంది. మరి ఇక్కడ లింగంని ప్రతిష్ఠించిన వారు ఎవరు? ఇక్కడ శ్రీకాళహస్తి ఈ పుణ్యక్షేత్రంలో శివలింగంని ప్రతిష్ఠించిన వారు ఎవరు? లింగ ప్రతిష్ఠ ఎవరు చేశారు? ఇక్కడ లింగ ప్రతిష్ఠ ఎవరు చేశారండి? శ్రీకాళహస్తి అన్నటువంటి ఈ పుణ్యక్షేత్రములో లింగ ప్రతిష్ఠ చేసిన వారెవరు? వశిష్ఠ మహర్షి. ఇదండి ఎక్కడితో దూర్జటికి సంబంధించినటువంటి ప్రాథమిక సమాచారం కంటెంట్ అనేది పూర్తి చేసుకున్నాం. ఇది దూర్జటికి సంబంధించి మ్యాక్సిమం ప్రాథమిక సమాచారం అంతా కూడా మనం కవర్ చేసుకున్నాం. ఇంకా ఏమైనా మిగిలి ఉంటే వాటిని నెక్స్ట్ దీని వెనక ఇక్కడ విజయనగర రాజులు సాహిత్య పోషణ సాంస్కృతిక వికాసం అన్న అంశం మీద ఒక బిట్ బ్యాంక్ అనేది తయారు చేస్తాను. ప్రాక్టీస్ బిట్స్ అనేవి తయారు చేస్తాను. ఒకవేళ ఏదైనా పాయింట్ మిస్ చేసి ఉంటే, తప్పిపోయి ఉంటే ఈ ప్రాక్టీస్ బిట్స్ రూపంలో ఈ కాన్సెప్ట్లో భాగంగా ప్రాక్టీస్ బిట్స్లో మీ ముందుకు నేను తీసుకువస్తాను. సో కంటెంట్ బాగుంది అనిపిస్తే, మీకు ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ మిత్రులకి షేర్ చేయండి. మరింత కంటెంట్తో, మరో అంశంతో, మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.